ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ పండుగ 3వ రోజు చేసేటువంటి అద్వితీయమైన పండుగ. భూమాత అనుగ్రహాన్ని సాధించడానికి రైతన్నలందరూ కూడాను తమకు సేవ చేసినటువంటి ఆ యొక్క వృషభాలకు, ఆవులకు చక్కగా కడిగి వాటిని అలంకరణ చేసి ఆ వృషభాలను మమ్మల్ని పాలించే శివ, నీ యొక్క వాహనమైనటువంటి వృషభాన్ని ఈ యొక్క భూమాతకు అంకితం చేస్తూ మాకు సహకరించవలసిందిగా చేసిన ఆజ్ఞకు మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాము స్వామి అని రైతన్నలు ఆ యొక్క భూదేవికి కూడాను వసుధాయై నమః అని నమస్కారం చేసి గోవులను, వృషభాలను, ఆ రైతు ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి సామాగ్రి, అంటే భూమిని దున్నటానికి ఉపయోగించే నాగలి దగ్గర నుంచి కూడాను అలంకరణ చేసి నమస్కారం చేసి వివిధ రకాలైనటువంటి పిండి వంటలు కూడాను నైవేద్యంగా సమర్పించి గోవులకు ఆహారంగా చక్కగా పచ్చగడ్డిని తినిపించి వృషభాలకు కూడాను కడుపు నిండా ఆహారాన్ని సమర్పించి గోమాతను అలంకరించి ప్రదక్షిణలు చేసి ఆ రైతన్నలు తమ యొక్క కృతజ్ఞతలను చెప్పుకునేటువంటి విశిష్టవంతమైనటువంటి పండుగ కనుమ పండుగ. ఈ రోజునే తమ తమ పొలాల వద్ద కొత్తగా పండినటువంటి బియ్యంతో తయారు చేసినటువంటి పులగం అమ్మవారికి, అంటే భూమాతకు నైవేద్యంగా పొలానికి సమర్పించి చక్కగా పొలి చల్లటం అన్నమాట. ఆ వండినటువంటి ఆ యొక్క పులగాన్ని ఆ యొక్క భూమిపైన చల్లేటువంటి సంప్రదాయం. ఇలా చల్లినట్లయితే, నైవేద్యంగా సమర్పించినట్లయితే మరింతగా ఆ వసుధాదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని రైతన్నలకు ప్రసాదిస్తుందనే నమ్మకం. మరింతగా పంటలు పండాలని ఈ కనుమనాడు ప్రతివారు కూడాను ఆచరించే అద్వితీయమైనటువంటి విధి విధానం. కనుమ పండుగ నాడు కాకి కూడా కదలదు అంటారు సామెత. అంటే ఈ 3 రోజుల పండుగలో చాలా చక్కగా వివిధ రకాలైన పిండి వంటలు అన్నీ కూడా తిని ఆనందకరమైనటువంటి భావనా పరంపరలో ఉన్నప్పుడు ఈ కనుమ పండుగ నాడు ప్రయాణం చేయటం ఆరోగ్యరీత్యా అంత మంచిది కాదు అని చెప్పేసి శాస్త్రం అన్నమాట. కనుమ నాడు ఇలా గ్రామదేవతలను, వసుధాదేవిని స్మరిస్తూ రైతన్నలు చేసేటువంటి సేవలు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. కృతజ్ఞతాపూర్వకంగా తాము ఆచరించేటువంటి ఈ యొక్క పశువుల సేవ జీవితాంతం ఆ పశువులు రైతన్నకు సేవ చేసి తమ యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తాయన్నమాట. అందుకే కనుమ పండుగ రైతుల పాలిట పెన్నిదిగా మనం శాస్త్రరీత్యా చెప్పుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. అయిపోయింది 3 పండుగలు. బాగానే చెప్పాను. ఇంకా ఏం లేవుగా.